ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెలలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం ఏ డేట్లో వస్తుందండి? ఈసారి మనకి ఎన్ని శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి? ఏ శ్రావణ శుక్రవారమైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా? ఇలాంటి విషయాలన్నీ ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మన హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం చాలా విశిష్టమైనదండి. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టే ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందండి. అదేవిధంగా స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే కాబట్టి శ్రావణ మాసం అని కూడా వచ్చిందని చెబుతూ ఉంటారు. దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగే ఈ వరలక్ష్మి వ్రతం అండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటాము. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తామండి. ఈ వరలక్ష్మి వ్రతం పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విశేషంగా జరుపుకుంటాం. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమని కూడా నమ్ముతామండి. ముఖ్యంగా మహిళలు కుటుంబ క్షేమం, సిరి సంపదలు, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అదేవిధంగా పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని ఈ రోజున అమ్మవారిని పూజిస్తారండి. అంతేకాకుండా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద, భూమి, క్రమశిక్షణ, ప్రేమ, కీర్తి ప్రతిష్టలు, శాంతి, సంతోషం, శక్తి ఇవన్నీ కూడా లభిస్తాయండి. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో మనకి ఆగస్టు నెలలో ముఖ్యంగా ఎన్ని శ్రావణ శుక్రవారాలు ఉన్నాయో ముందుగా తెలుసుకుందామండి. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో ఆగస్టు 13వ తేదీ గురువారం నుండి సెప్టెంబర్ 11 శుక్రవారం వరకు మనకు శ్రావణ మాసం మధ్య ఉంటుందండి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో మనకి మొత్తంగా 4 శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయండి. ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం 2026 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ వస్తుంది. అదేవిధంగా రెండవ శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్టు 21వ తేదీ అయితే ఉందండి. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 28వ తేదీ వస్తుందండి. ఇంకా చివరిగా 4వ శ్రావణ శుక్రవారం వచ్చేసి సెప్టెంబర్ 4వ తేదీన వస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. కాబట్టి మనకి రెండవ శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్టు 21వ తేదీన వస్తుంది. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ నెలలో వచ్చే ఏ శ్రావణ శుక్రవారం రోజైనా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చా అంటే మామూలుగా అయితే మనం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరిస్తామండి. తప్పని పరిస్థితుల్లో ఏవైనా కారణాల చేత మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆ రోజు ఆచరించలేము అనుకున్నప్పుడు మన అనుకూలతను, మన ఇంట్లో వసతిని పట్టి ఈ నెలలో వచ్చేటువంటి ఏ శ్రావణ శుక్రవారం రోజైనా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చండి. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉందండి. మిగతా లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ ఎంతో శ్రేష్టమని శాస్త్రవచనం ఉంది. శ్రీహరికి ఇష్టమైనటువంటి శ్రీ మహావిష్ణువుకు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుతో వచ్చే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాలు నెరవేరాలని, నిత్య సుమంగలిగా వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేస్తారండి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని విశేషంగా జరుపుకుంటారు. సకల శుభకరమైనది మరియు సర్వ మంగళదాయకమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే మహామాయారూపిణి శ్రీపీఠ నివాసిని దేవదేవతలు అనునిత్యం సేవించే లోకమాత శంఖ చక్ర గదల్ని ధరించిన శ్రీ మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టైశ్వర్యాలను కలగజేసే అష్టలక్ష్మి స్వరూపాన్నే మనం వరలక్ష్మీదేవిగా ఆరాధిస్తున్నామండి. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలను ఇచ్చే మహాలక్ష్మి ఈ వరలక్ష్మి తల్లి. 2026 సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః.